తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠం పేరు గోలుకొండ పట్టణం. ఈ గోలుకొండ పట్టణం అనేటువంటి చూసినట్లయితే గోలుకొండ పట్టణం యొక్క ప్రాముఖ్యత మొదలైనటువంటి వాటిని గురించి తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందుతుందని అంటే వ్యాస ప్రక్రియకు చెందుతుంది. వ్యాసం అని అంటే వివరించి రాయడమే వ్యాసము. చరిత్రను తెలిపేటువంటి వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అని అంటారు. ఈ గోలుకొండ పట్టణం అనేటువంటిది ఒక చరిత్రకు సంబంధించిన వ్యాసం కాబట్టి గోలుకొండ పట్టణం అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందుతుందని అంటే చారిత్రక వ్యాసం అనే ప్రక్రియకు చెందుతుంది. అదేవిధంగా ఈ వ్యాసము ఎవరు రాశారు అని అంటే శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు రాయడము జరిగింది. ఈ శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు మన తెలంగాణ అనేటువంటి వ్యాస సంపుటి రాసిండు. ఈ వ్యాస సంపుటిలోని ఒక వ్యాసమే గోలుకొండ పట్టణం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చారిత్రక అంశాలన్నింటినీ క్రోడీకరించి ఒక వ్యాస సంపుటిగా తీసుకురావడం జరిగింది. అందులో ఈ మన తెలంగాణ అనేటువంటి వ్యాస సంపుటిలోంచి గోలుకొండ పట్టణం అనేటువంటి వ్యాసము ఇప్పుడు మన పాఠ్యభాగము. మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోటల యొక్క నిర్మాణ వైభవాన్ని అదేవిధంగా విశిష్టతను అంటే గొప్పతనాన్ని తెలుపుతూ రాసినటువంటి వ్యాసమే ఈ పాఠ్యభాగం. అంటే గోలుకొండ పట్టణంలో ఉన్నటువంటి కోటల యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ వ్రాసినటువంటిదే ఈ పాఠ్యభాగము. ఆదిరాజు వీరభద్రరావు గారి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ప్రాచీనాంధ్ర నగరములు, లలితా కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్, భాగ్యనగరము, మన తెలంగాణ ఇవి రచనలు. ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్, భాగ్యనగరము, మన తెలంగాణ అనేటువంటివి ఈయన యొక్క రచనలు. ఇంకా చూసినట్లయితే ఆదిరాజు వీరభద్రరావు గారు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలను రాశాడు. ఆదిరాజు వీరభద్రరావు గారి యొక్క బిరుదు తెలంగాణ భీష్ముడు. ఈయన హైదరాబాదు రేడియోలో తొలి ప్రసంగము చేయడము జరిగింది. అదేవిధంగా గోలుకొండ పట్టణ నిర్మాణ పథకానికి ఇంజనీరు అజం ఖాన్ అందులో చెప్పాడు. గోలుకొండ దుర్గము అంటే 3 కోటలు. మొదటి 2 కోటల గోడల మధ్యలోనే గోలుకొండ పట్టణము ముఖ్య భాగం కలదు. గోలుకొండ దుర్గము, గోల్కొండ కిలా అని అంటాం కదా. ఈ కిల్లలో ఈ కోటలో మొత్తం 3 కోటలు ఉన్నాయి. అందులో ఈ 2 కోటల నడుమ గోడల మధ్యలోనే ఈ గోలుకొండ పట్టణం యొక్క ముఖ్యమైనటువంటి భాగము కలదు అని చెప్పాడు. 7 మైళ్ళ చుట్టుకొలత, 87 బురుజులు, 8 దర్వాజలు, 4 మైళ్ళ వైశాల్యము ఈ గోలుకొండ పట్టణానికి కలదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 7 మైళ్ళ చుట్టుకొలత, మైలు అంటే కిలను. ఇంకా చూసినట్లయితే అద్దంకి గంగాధర కవి తపతి సమరణోపాఖ్యానం అనేటువంటి కావ్యాన్ని రాసి ఇబ్రాహీం కుతుబ్ షాకు అంకితం ఇచ్చాడనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇబ్రాహీం కుతుబ్ షా ఈ యొక్క సేనాని అయినటువంటి అమీన్ ఖాను పొన్నగంటి తెలంగాణారాడ్డు రాసినటువంటి యయాతి చరిత్ర అనేటువంటి అత్యధిక కావ్యాన్ని అంకితం పొందాడు అమీన్ ఖాన్. ఈ అమీన్ ఖాన్ ఎవరి యొక్క సేనాని అంటే ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క సేనాని. ఇంకా చూసినట్లయితే ఈ పాఠ్యభాగంలో ఇంకా ఏం చెప్పాడనంటే గోలుకొండ కోటలోని ఉత్తర భాగంలో జింకల వనం ఉంటుందని చెప్పాడు. గోలుకొండ కోటలోని ఉత్తర భాగంలో జింకల వనం ఉంటుందని చెప్పాడు. ఇంకా చూసినట్లయితే గోలుకొండ పట్టణాన్ని మొదటి కులీ కుతుబ్ షా, అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా తీర్చిదిద్దారనే విషయాన్ని కూడా ఈ పాఠ్యభాగంలో చెప్పడం జరిగింది. ఎవరెవరు తీర్చిదిద్దారు అని అంటే కులీ కుతుబ్ షా, ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా తీర్చిదిద్దడము జరిగింది. ఇబ్రాహీం కుతుబ్ షా 12 భిక్షా గుహాలు కట్టించి ఇమాంలకు అంకితం చేశాడు. ఇమాంలు అంటే మత పెద్దలు, మత గురువులు. అదేవిధంగా నగీనా బాగా అనేటువంటి అందమైన ఉద్యానవనం, షాహీ మహల్, దిల్కుష అనే దిల్కుష అనేటువంటి రాజమందిరాలు కూడా మన గోల్కొండ పట్టణంలో ఉండేవి.
హాను పెకోడ్ వంటి నాణములు కూడా చెరామణిలో ఉండేవి. ఓకేనా. ఇంకా చూసినట్లయితే ఈ హైదరాబాదు గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రదేశము, దాని యొక్క ప్రత్యేకతను ఒక్కసారిగా మనము చూద్దాం. నగీనా బాగు అందాల కుప్ప అయిన రమ్యమైన ఉద్యానవనము, అందమైన ఉద్యానవనము. దిల్ కుషా భవనము, మనోహరమైనటువంటి అందమైనటువంటి రాజభవనం. బారకాస్ అంటే యుద్ధభటుల యొక్క నివాస స్థానములు. బార్కాస్ అంటారు కదా, బార్కాస్ అంటే ఏందో కాదు, యుద్ధభటుల యొక్క నివాస స్థానములు. బాల్బోవా అంటే 80 అడుగుల కైవారం గల స్కందం గల వృక్షము, బాల్బోవా వృక్షము. వణిక్ పుంగవులు గోల్కొండలో నివాసం ఉండి విదేశాలతో వర్తకం చేసిన కుబేరుతో సమాన ఐశ్వర్యం గల వర్తక ప్రముఖులు వణిక్ పుంగవులు, వాళ్ళు హైదరాబాద్. బంజారా దర్వాజా, బంజారాలు అనబడేటువంటి లంబాడీలు పట్టణంలోకి ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చేటువంటి దారము బంజారా దర్వాజా. ఓనులు అంటే ఇది బంగారు నాణం, దీని విలువ 4 రూపాయలు అప్పట్లో. మత్త గంధేబం, ఇబ్రాహీం కుతుబ్ షా మరిగంటి సింగరాచార్య కవికి వీటిని ఇచ్చి సత్కరించాడు. మత్త గంధేబాలు. కేలాకూలులు, ఉద్యానవనంలో ఉన్నటువంటి క్రీడా సరస్సులు, స్విమ్మింగ్ పూల్లో. అంతరాల నందనవనం, ఇది బాబిలోనియాలోని అత్యంత కాలంలో ఉండేది. ధనాగారం, ఈ ధనాగారం గోల్కొండ కోటలో ఉండేది. ఓకే, ఇవి గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రదేశాలు, వాటి యొక్క ప్రత్యేకతలు. తర్వాత ఉన్నటువంటి పాఠ్యభాగం పేరు భిక్ష అంటే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా కోపం వస్తే అది ఎంత అనర్థకము అవుతుందో తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కోపం వస్తే ఎలాంటి నష్టాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు చేకూర్చబడతాయి అని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియ. ఈ కావ్య ప్రక్రియ అనేటువంటి భిక్షను ఎవరు రాశారంటే శ్రీనాథుడు రచించాడు. ఈ శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం అనేటువంటి కావ్యంలో సప్తమాశ్వాసంలోనిది ఈ పాఠ్యభాగము భిక్ష. కవి శ్రీనాథుడు, కాలము 15. శ్రీనాథుడి గురించి తెలియదు. తెలుగు సాహిత్యంలో పేరెన్నిక కలిగినటువంటి కవి శ్రీనాథుడు. మారయ్య భీమామ దంపతులకు ఈయన జన్మించాడు. కొండవీడిని పరిపాలించినటువంటి పెదకోమడి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనాపడిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును కూడా పొందాడు. ఎవరి యొక్క ఆస్థానంలోనంటే విజయనగర చక్రవర్తి అయినటువంటి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో. అదేవిధంగా చూసినట్లయితే కొండవీడిని పరిపాలించినటువంటి పెదకోమడి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా కూడా పనిచేశాడు. ఎవరు అని అంటే శ్రీనాథుడు. ఓకేనా, రైట్. కాలము 15వ శతాబ్దం. రచనల విషయానికి వచ్చినట్లయితే శ్రీనాథుని యొక్క రచనలు మరుత్తరార్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాజ్య చరిత్ర, శృంగార నేషదము, భీమఖండము, కాశీఖండము, హరివిలాసము, ధనంజయ విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహత్యము, పల్నాడు వీర చరిత్ర, నందనందన చరిత్ర. ఇవి శ్రీనాథుని యొక్క రచనలు. మళ్ళీ చూద్దాం. మరుత్తరార్ చరిత్ర అంటాడు, ఆయన రచనల గురించి ఆయనే చెప్పుకుంటాడు. మరి నూనూగు మీసాల నూత్న యవ్వనమున రచయించితి మరుత్తరార్ చరిత్ర అంటాడు. అంటే ఇక్కడ శాలివాహన సప్తమితి, నుడుమితి శాలివాహన సప్తసతి, పండితారాజ్య చరిత్ర, శృంగార నిషితం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసము, ధనంజయ విలాసం విజయము, క్రీడాభిరామము, శివరాత్రి మహత్యము, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర. కవితా లక్షణాల విషయానికి వచ్చినట్లయితే
ఉద్దండలీల ఉభయవాక్కోడి రసాభ్యుచిత బంధము సూక్తి విచిత్రం. శ్రీనాథుడు శిశపద్యాలను రాయడంలో ప్రసిద్ధుడు. శిశపద్యాలు. ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నది. ఆ స్త్రీని గురించి అప్పటికప్పుడు ఒక పద్యం రాశాడు. సొగసు కీల్జడదాన సోగ కన్నుల దాన వజ్రాల వంటి పలు వరుసదాన బంగారు జిగిదాన బలుపు గుబ్బల దాన నయమైన వయ్యారి నడలదాన నయమైన వయ్యారి నడలదాన అంటాడు. చాటుపద్యాలను రాయడంలో కూడా ప్రసిద్ధుడు శ్రీనాథుడు. చాటువులను రాయడంలో కూడా ప్రసిద్ధుడు. మళ్ళీ శ్రీనాథుని గురించి ప్రాచీన సాహిత్యంలో భాగంగా మళ్ళీ అక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ నామకే వాస్తు చెప్పుకుంటే సరిపోతుంది. పాఠ్యభాగం యొక్క విశేషణాలు చూసినట్లయితే వేదాలను విభజన చేసి పరమ వేదంగా అంటే పంచమ వేదంగా భారతాన్ని అష్టాదశ పురాణాలను రచించినటువంటి వేదవ్యాసుడు కాశీలో తన 10,000 మంది శిష్యులతోటి కొంతకాలము నివసించాడు. కాశీలో 10,000 మంది శిష్యులతోటి కొంతకాలం నివసించాడనంటే ఎవరు అనంటే వేదవ్యాసుడు. అష్టాదశ పురాణాలను రాసినటువంటి వ్యక్తి. మహాభాగవత పురాణాలను మహాభారతాన్ని సంస్కృతంలో రచించినటువంటి వేదవ్యాసుడు కాశీలో 10,000 మంది శిష్యులతోటి కొంతకాలము నివసించాడు. ఉదయాన్నే లేచి కాశీనగరంలో శిష్యులతో కలిసి భిక్షాటనం చేసేవాడు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుని పరీక్షించాలనేటువంటి సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి సంఘటనే ఈ పాఠ్యభాగము. కాశీ విశ్వనాథుడు అంటే ఈశ్వరుడు ఆ వేదవ్యాసుని పరీక్షించాలనుకున్న సంకల్పం కలిగినటువంటి ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణనే ఈ పాఠ్యభాగంలో పెట్టడం జరిగింది. వ్యాసుడు మరియు అతని 10,000 మంది శిష్యులకు పార్వతీదేవి స్వాగతం చెప్పి భోజనం పెట్టించిందంట. 10,000 మంది శిష్యులకు భోజనం వడ్డించిందంట శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతి. ఇందులో కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. అతిథి అని అంటే తిథి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు అతిథి. ఆర్ఘ్యం అంటే పూజకు తగినది. అష్టార్ఘ్యములు 8 అవి. పెరుగు పూజకు తగినది. తేనె, నెయ్యి, అక్షతలు, గనిక, నువ్వులు, దీర్ఘ, పుష్పం ఇవి. పాద్యము అంటే పాదములకు అర్హమైనది. కాళ్ళు కడుకునకు అర్హమైనటువంటి నిలువును పాద్యము అని అంటారు. విశేషాంశాలు రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠం పేరు భూమిక. భూమిక అంటే ఇది ముందు మాటకే మరొక పేరు భూమిక. భూమిక అంటే హీరోయిన్ కాదండి. అంటే ముందు మాట యొక్క స్వరూప స్వభావాలను తెలియజెప్పడమే, పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేషనల్ బుక్ ట్రస్ట్ NBT నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించినటువంటి నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు. నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటానికి గూడూరు సీతారామ రాసినటువంటి పీఠికే ఈ పాఠ్యం యొక్క విషయము. భూమికకు గల మరొక పేరు పీఠిక. ఒక పుస్తకం యొక్క ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయితక దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను తెలియజేసేదే ముందు మాట. జాగ్రత్త వినాలి. అంటే ఒక పుస్తకము, ఏదైనా ఒక పుస్తకం ఉన్నది, ఆ పుస్తకం యొక్క ఆశయాన్ని ఇప్పుడు చూపెడతా చూడండి. ఇది పుస్తకం, ఇది నేను రాసినటువంటి పుస్తకమే. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఆశయాన్ని, ఈ పుస్తకంలో ఏముంది, పుస్తకం లోపల ఏముంది, ఈ అంతఃసారాన్ని, అదేవిధంగా తాత్వికతను, అంటే అందులో ఉన్నటువంటి ఫిలాసఫీ, రచయిత దృక్పథం, రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు, ప్రచురణకర్త వ్యయ ప్రయాసాల గురించి తెలియజేసేదే ముందు మాట. ఇది APPSC Group 4 సంబంధించినటువంటి పుస్తకం. ఇందులో మరి ముందు మాట గురించి చూసినట్లయితే తెలుగులో ముందు మాట రాయడం జరిగింది. ఇది ముందు మాట రైట్. అంటే ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి పుస్తకాన్ని చూపెట్టడము జరిగింది.
ఏదో పుస్తకాన్ని చూపెట్టాలనేటువంటి ఇది కాదు. కానీ ఓకే, గ్రంథం యొక్క నేపథ్యాన్ని, గ్రంథం యొక్క లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసేటువంటి విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలని పీఠిక అంటారు. అంటే గ్రంథాన్ని పరిచయం చేయాలనంటే గ్రంథ రచయిత అయినా కావచ్చు, వేరే వాళ్ళైనా కూడా గ్రంథాన్ని పరిచయం చేయొచ్చు. ఆ విధంగా గ్రంథ రచయిత కానీ వేరే వాళ్ళు కానీ రాసినటువంటి పరిచయ వాక్యాలు ఉంటాయి కదా, గ్రంథం గురించి రాసేటువంటి పరిచయ వాక్యాలు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారని అంటే పీఠిక అని అంటారు. ప్రాచీన కాలంలో పీఠికలని ప్రాచీన కాలంలో పీఠికలు ఉండేవి. కానీ పీఠికలు అనేటువంటి పేరుతోటి ఉండేవి కావు. చెప్తాను వాటి కూడా. ఈ భూమిక అనేటువంటి పాఠ్యభాగం యొక్క కవి పేరు గూడూరి సీతారాం. కాలము ఈయన జననము 1936, మరణం 2011. కరీంనగర్ జిల్లా హనుమాజ్పేట, ఇది కూడా సిరిసిల్ల జిల్లా ప్రజెంటు. 1953 నుంచి 1965 వరకు 80 కథల వరకు రాశాడు. అదేవిధంగా తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా కూడా పనిచేయడము జరిగింది. ఓకేనా, రైట్. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికము, చీకటి గొడుగులు, 3 ప్రశ్నలు, స్త్రీ స్వతంత్రము, నారిగాని బతుకు. మారాజు కథలు ఇవి 80 కథల వరకు రాసిండు. అందులో కొన్ని ప్రసిద్ధమైనటువంటి కథలు: మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికము, చీకటి గొడుగులు, 3 ప్రశ్నలు, స్త్రీ స్వాతంత్రం, నారిగాని బతుకు. ఇంతకుముందు ప్రాచీన కాలంలో పీఠికలను ఏ పేరుతో పిలిచేవారు అంటే అవతారికలు అనే పేరుతో పిలిచేవారు. అంటే అది అయిపోయిన తర్వాత చెప్తాను ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాను. అవతారికలు. నన్నయ్య పీఠిక అనే పేరుతో రాయలేదు, అవతారిక అనేటువంటి పేరుతోనే రాశాడు నన్నయ్య. అవతారికను ఏ పురుషలో రాశాడంటే ప్రథమ పురుషల. తాను రచించిన వేరెవరో రచించినట్లుగా చెప్పడం అన్నమాట. పాఠ్యభాగం యొక్క విశేషాల గురించి చూసినట్లయితే మానవుల యొక్క మనస్తత్వాన్ని, మనసుల యొక్క సంఘర్షణాన్ని, విభిన్నమైనటువంటి సంస్కృతులమయము కథానిక తన లక్షణాలుగా చేసుకుంది. అంటే ఇక్కడ కథానికకు సంబంధించి గూడూరు సీతారాం యొక్క కథానిక గురించి కాబట్టి మానవుల యొక్క మనస్తత్వాన్ని, మనసుల యొక్క సంఘర్షణాన్ని, మనసు లోపల జరిగినటువంటి సంఘర్షణాన్ని, విభిన్నమైనటువంటి సంస్కృతులమయము కథానిక. మరి తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద తల ఎత్తుకొని గర్వంగా నిలిచింది. అటువంటి గొప్ప కథానిక రచయితలలో ఎవరనంటే నెల్లూరు కేశవస్వామి అనేటువంటి ఆయన ఒకడు. నెల్లూరు కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో ప్రసిద్ధులైనటువంటి ప్రేమ్చంద్, కిషన్ చంద్రలతో పోల్చదగినటువంటి వ్యక్తి నెల్లూరు కేశవస్వామి. చార్మినార్ అనేటువంటి పేరుతోటి గంగా యమునా తహజీబ్ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసుకొని చార్మినార్ కథలు రాశాడు. అటువంటి కథలు రాసినటువంటి వ్యక్తి నెల్లూరి కేశవస్వామి ఇండియా 2 దేశాలుగా 1947లో విడిపోయినప్పుడు ఏర్పడ్డటువంటి పరిస్థితులను హత్యాకాండ, భీష్మ సహాని అనే థామస్ నవలలో చిత్రీకరించాడు. 1947లో 2 దేశాలుగా విడిపోయింది. అవునండి. స్వాతంత్రపు సంబరాలు జరుపుకునే తొలి రోజు, ద్విజాతీయ సిద్ధాంతము పడగ విప్పు ఆ రోజు, కుత్తుకలే కత్తిరించి తమ్ముడు, మన భూమాతను తెగ నరికిరి తమ్ముడు, అందాల కాశ్మీరము చెదరిపోతుంటే చెల్లెలా, అందాల కాశ్మీరమో కల్లోలా మాయ తమ్ముడు. 1947లోన ద్విజాతీయ సిద్ధాంతము పడగ విప్పే ఆ రోజు. ఇండియా 2 దేశాలుగా విడిపోతున్నటువంటి సందర్భంలో హత్యకాండ అనేటువంటి పేరుతోటి, హత్యకాండ, భీష్మ సహాని అనేటువంటి వాటిని తమస్ అనేటువంటి నవలలో చిత్రీకరించాడు. హత్యకాండ, భీష్మ సహాని, తమస్ అనేటువంటి నవలల్లో చిత్రీకరించాడు. 3 నవలలు. 1946-50 మధ్యలో జరిగినటువంటి పరిణామాలను, రాజరిక వ్యవస్థ అంతమై నూతన దశ ఏర్పడ్డ నాటి పరిణామాలను యుగాంతం అనేటువంటి కథలో కేశవస్వామి చిత్రీకరించాడు.
ఈ పీఠికలో ఉన్నటువంటివన్నీ. నమ్మిన పేదల నమ్మకాన్ని ఎలా ముంచుతారో, భరోసాను ఎలా భగ్నం చేస్తారో భరోసా అనేటువంటి కథలో కేశవస్వామి చెప్పాడు. చార్మినార్ కథల్లో ఓల్డ్ సిటీ జీవితం గురించి కనబడుతుంది. నెల్లూరు కేశవస్వామి తొలికథల సంపుటి పసిడి బొమ్మ. గొప్ప మానవీయ సంబంధాలను కులమతాలకు అతీతంగా ఆస్పందించినటువంటి మనిషిని చిత్రీకరించినటువంటి కేశవస్వామి కథ రూహి ఆపా అంటే అక్క. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పినటువంటి కథ వంశాంకురం. చార్మినార్ కథల్లో ఓల్డ్ సిటీ ఇంతకుముందు చెప్పాను, గంగా యమున తహజీబ్, హిందూ ముస్లింల మధ్యలో సంబంధాలు, నమ్మినటువంటి పేదల యొక్క నమ్మకాన్ని ఎలా ముంచుతారో భరోసాను ఎలా భగ్నం చేస్తారో భరోసా అనేటువంటి కథలు. 1946-50 మధ్యలో జరిగినటువంటి పరిణామాలను, రాచరిక వ్యవస్థ అంతమై నూతన దశ ఏర్పడ్డ నాటి పరిణామాలను యుగాంతం అనేటువంటి కథలో కేశవస్వామి చిత్రీకరించాడు. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పినటువంటి కథ వంశాంకురం. ఓకే, ఇవి 10వ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల గురించి. అంటే 10వ తరగతిలో మనం దాదాపుగా ఇప్పుడు 12 పాఠాల గురించి తెలుసుకుందాం. దీంతో మనకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అయిపోయింది. 3, 4, 5 తరగతులలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించిన విషయాలు జానపద సాహిత్యంలో ఆల్రెడీ అన్నిటినీ చెప్పుకోవడము జరిగింది. దీంతో మనకు తెలంగాణ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి సాహిత్యము పూర్తి అయ్యింది. ఓకే, రైట్.